వస్తున్నా. వావ్, సూపర్ పల్లెటూరు ఫిగర్. రాకేష్ అంటే మీరేనా? ఎస్, ఐఎమ్ రాకేష్. ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నాను. మీ నాన్నగారు ఫోన్ చేసి చెప్పారులేండి. రండి లోపలికి. సరే పదండి. కూర్చోండి. థ్యాంక్ యూ. వాట్ ఈస్ యువర్ గుడ్ నేమ్? సుబ్బలక్ష్మి అండి. సుబ్బలక్ష్మియా? మీ అందానికి ఆ పేరు సూట్ కాలేదండి. మా తల్లిదండ్రులు పెట్టారు. ఏం చేయమంటారు? ఇట్స్ ఆల్ రైట్. ట్రెడిషన్స్ అంటే నాకు గౌరవమే, బట్ నేను సుబ్బు అంటాను. నో ప్రాబ్లంగా? పర్వాలేదండి. కూర్చోండి. మీ ఇల్లు బాగుందండి. థ్యాంక్స్ అండి. మీరు టీ కానీ కాఫీ కానీ తీసుకుంటారా సార్? ఓ, నో ప్రాబ్లం. జస్ట్ మజ్జిగుంటే ఇవ్వండి. తీసుకొస్తానండి. సుబ్బలక్ష్మి ఒంగోలు గిత్తలా ఉంది, ఒంగోలు జెర్సీలా ఉంది. ఆహా, సూపర్. ఇంకా వీళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో చూసేస్తాను. ఆహా. వావ్, వీళ్ళింట్లో పురాతన వస్తువులు కూడా ఉన్నాయే. అశోకుడి కాలం నాటివి కూడా ఉన్నాయి. బ్రాసు, స్టెయిన్లెస్ స్టీలు. అబ్బో, సుబ్బలక్ష్మి ఇవన్నీ అత్తారింటికి తీసుకెళ్ళిపోద్దో ఏమో. ఇంకా చూద్దాం. ఇలా గార్డెన్ ఏదో బాగున్నట్టుంది. రాకేష్ గారు, రాకేష్ గారు ఎక్కడికి వెళ్ళారప్పా? రాకేష్ గారు, రాకేష్ గారు ఏమయ్యాడు? కొంపదీసి ఇల్లు నచ్చక పారిపోయాడా ఏంటి? రాకేష్ గారు, రాకేష్ గారు. మా నాన్న ఫోన్ చేస్తే ఏం చెప్పాలి ఇప్పుడు? వెళ్ళిపోయాడా ఏమో. వస్తున్నాడు. సుబ్బలక్ష్మి గారు, ఇక్కడే ఉన్నా, ఎక్కడికి పోలేదు. అబ్బా, ఎక్కడికి వెళ్ళిపోయారండి? ఏం లేదు, గార్డెన్లోకి వెళ్ళాను. అలా బయట తోటలోకి వెళ్ళేసి వచ్చాను. మీ గార్డెన్ ఉందండి, బొటానికల్ గార్డెన్ వేస్ట్. ఏమండి, మీకు ఆ విత్తనం ఎక్కడ దొరికింది? ఏ విత్తనం అండి? అదే నల్ల గులాబీ. అదా, ఇండియాలో ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుందిలేండి. మీకు కావాలంటే చెప్పండి, వెళ్ళేటప్పుడు చాలా ఇస్తాను. ఓ షూర్, నేను మీ దగ్గర నుంచి చాలా తీసుకెళ్తాను. ఇదిగోండి, మజ్జిగ తీసుకోండి. సూపర్, ఫ్యాంటాస్టిక్, చాలా బాగుంది. రాకేష్ గారు, మీరు ఫ్రెష్ అప్ అయ్యారండి. ఓ, నో ప్రాబ్లం. ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో ఫ్రెష్ అయిపోయే వచ్చాను. ఓ, అలాగా అండి. సరే. సుబ్బలక్ష్మి గారు, నాకు ఇక్కడ ఎవరు ఫ్రెండ్స్ లేరు. 2 వీక్స్ ఇక్కడ ఇండియాలో ఉండి అన్నీ చూద్దామని వచ్చాను. మీరే నాకు అన్నీ తిప్పి చూపించాలి.
ఓ అలాగే అండి, నేను చూపిస్తాను. నాన్నగారు చెప్పండి. బాగున్నాను డాడీ. వచ్చారు డాడీ, నా ఎదురుగానే ఉన్నారు. అలాగే నాన్నగారు. అక్కర్లేదు నాన్నగారు, ఈ అబ్బాయి కూడా మంచోడ్లాగే ఉన్నాడు. సరే నాన్నగారు. ఏంటి మీ నాన్నగారా నా గురించి అడుగుతున్నారా? మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి చూసుకోమంటున్నారు. ఓ అవునా, థ్యాంక్ యూ అండి. రాకేష్ గారు, మజ్జిగ తాగారు, మరి లంచ్కి ఏం ఏర్పాటు చేయమంటారు? ఏముంది, ఉప్పు చేప పప్పుచారు. అంటే మీరు ఫారిన్లో బర్గర్లు, పిజ్జాలు, ఆ బ్రెడ్ ముక్కలే తింటారు కదా. ఓ అది ఇక్కడ పేషెంట్లు తింటుంటారు. అయితే మీకు ఉప్పు చేప పప్పుచారు చేస్తానులేండి. ఈ సుబ్బలక్ష్మి నన్ను చాలా బాగా చూసుకుంటుంది. అచ్చమ్మ అమ్మలాగే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కానీ ఈ టెస్టులు సరిపోవు, ఇంకా ఆమెను టెంప్ట్ చేసి చూస్తాను. ఆ పరీక్షలో నెగ్గిందంటే ఈ అమ్మాయికి 100 మార్కులు వేయచ్చు. ఓకే చూద్దాం. రాకేష్ గారు, మీకు నిద్ర వస్తే అక్కడ బెడ్రూమ్లోకి వెళ్ళి పడుకోండి. అయ్యో పర్వాలేదు, నాకు అసలు పగలు నిద్రే రాదు. ఓ అంటే మీరు మా గెస్ట్ కదండి, అందుకే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను. ఓ నేను మీ గెస్ట్ అని తీసుకుంటున్నారా? సపోజ్ నేను మీ బాయ్ ఫ్రెండ్ అనుకుంటే ఇంకెన్ని జాగ్రత్తలు తీసుకుంటారు? రాకేష్ గారు, మీరు అలా మాట్లాడకండి, బాగోలేదు, మర్యాద కాదేమో. అమెరికాలో ఇలాంటివి ఏమి ఉండవండి. అక్కడ వేరు కల్చర్ అండి, ఇక్కడ వేరే కల్చర్ కదా. ఇక్కడ ఆడ మగాకి చాలా గ్యాప్ ఉంటుంది. ఈమె మాటల్లో కూడా చాలా సంస్కారం ఉంది. చూద్దాం ఇంకా. సుబ్బలక్ష్మి గారు, మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్స్ అండి, కానీ నాకన్నా అందమైన అమ్మాయిలు మా ఊర్లో చాలా మంది ఉన్నారండి. ఓహో సుబ్బలక్ష్మి గారు, నేను అమెరికాలో అమ్మాయిలను చూశాను, దుబాయ్లో చూశాను, జర్మనీలో చూశాను, ఇంకా కావాలంటే ఈశాన్య రాష్ట్రంలో కూడా చూశాను. ఎంతోమంది అమ్మాయిలను చూశాను, కానీ మీరు స్పెషల్. చెప్పండి. ఎందుకో తెలుసా? నేను ప్రపంచంలో చాలా అందమైన అమ్మాయిలను చూశాను. అందం ఒకటి ఉంటుంది, మెదడు ఉండదు. మెదడు ఉంటుంది, అందం ఉండదు. మీకు అందం, సంస్కారం, సెన్స్ అన్నీ కలగలిసి ఉన్నాయి మీలో. పర్ఫెక్ట్ అమ్మాయి మీరు, అందుకే మీరు నాకు నచ్చారు. అయినా మెరిసేవన్నీ బంగారం కాదు కదండి, దూరపు కొండలు నునుపంటారు, దగ్గరికెళ్ళి చూస్తే రాళ్ళు రప్పలు. ఈ అమ్మాయి మామూలు అమ్మాయి కాదు, తర్కంలో కూడా మంచి దిట్టలా ఉంది. ఆగండి, వంట చూసొస్తాను. ఓకే వెళ్ళండి. బ్యాడ్ లక్. రాకేష్ గారు, లంచ్ రెడీ అండి. ఓ లంచ్ రెడీనా? రండి వెళ్దాం. ఓకే. సుబ్బలక్ష్మి గారు, మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? సుబ్బలక్ష్మి గారు, మీ వయసు ఎంత అండి? 22 అండి. ఓ 22. అయితే మీకు బాయ్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? ఎందుకు లేరండి, చాలా మంది ఉన్నారు. నాకు బాబాయిలున్నారు, మావయ్యలున్నారు, తమ్ముళ్ళున్నారు, అన్నయ్యలున్నారు, ఇంకా బావలున్నారు. వాళ్ళందరూ నా బాయ్ ఫ్రెండ్సే. ఓ ఆ బాయ్ ఫ్రెండ్సా? బాగా మనసుకు అత్తుకునే బాయ్ ఫ్రెండ్స్. మీరు అలా అనుకునే బాయ్ ఫ్రెండ్స్ ఎవరూ లేరండి. షిట్, బ్యాడ్ లక్.
అబ్బా, అసలు ఇలా ఎలా గడుపుతున్నారండి? ఏముందండి, పొద్దున్నే మా పక్కింటి దొరికొస్తుంది. ఇద్దరం గంటసేపు పేలు చూసుకుంటాం. మధ్యాహ్నమేమో అత్తారింటికి దారేది సీరియల్ వస్తుంది. అది చూసిన కాసేపటికి సాయంత్రం అయిపోతుంది. సాయంత్రం ఇంకొన్ని పనులు చేసుకున్న తర్వాత ఎన్నెన్నో జన్మల బంధం అనే సీరియల్ వస్తుంది. అది చూస్తుండగానే జబర్దస్త్ స్టార్ట్ అయిపోతుంది. ఇంకేం కావాలండి, దాంట్లో అన్నీ ఉంటాయి. అబ్బా, ఆ దెబ్బకి హాయిగా నిద్రపడుతుంది. తెల్లారితే మళ్ళీ మార్నింగ్ రొటీన్ లైఫ్. ఓ అలాగా. అబ్బా, మీ రొటీన్ లైఫ్ చూసిన తర్వాత తాక్కుండానే కిక్ ఎక్కేసింది. ఆహ్, ఇలా అడుగుతున్నానని ఏమనుకోకండి. ఇంతవరకు మీకు అబ్బాయిలతో టచ్ లేదా? ఏం మాట్లాడుతున్నారండి? తాగిన మాటలా ఇవి? మీ మానాన్న మీరు తాగుండండి, నన్నంటే మాత్రం ఊరుకోను. సుబ్బలక్ష్మి గారు, అయ్యో సారీ అండి. బా, అనవసరంగా అమ్మాయిని కష్టపెట్టాను. అమ్మా సుబ్బలక్ష్మి, నాన్నగారు. బాగున్నావమ్మా? బాగున్నా నాన్న. అమెరికా అబ్బాయిని బాగా చూసుకుంటున్నావా? బానే చూసుకుంటున్నాను నాన్న. జాగ్రత్త అమ్మా, మాకు మంచి పేరు రావాలి, మనకి మాట రాకూడదు. ఏంటి, ఒకసారి అబ్బాయి ఫోన్ ఇయ్యమ్మా. అలాగే నాన్నగారు. మా నాన్నగారు మాట్లాడుతా అన్నారు. అంకుల్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను బాబు. నువ్వు మా ఇంటికి రావటం మాకు చాలా అదృష్టం. నీకు అన్ని రకాలుగా మా అమ్మాయి బాగా చూసుకుంటుంది కదా? అదేం లేదు అంకుల్, ఏమీ లేదు. మా అమ్మాయితో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు. అబ్బాయి గారు, మా అమ్మాయి ముక్కుసూటి మనిషి, మొహం మీదే మాట్లాడేసిద్ది, నువ్వేమి అనుకోవద్దు. అయ్యయ్యో, ఏం పర్వాలేదండి, అలా ఉంటేనే మంచిది. ఉంటానండి. మా అమ్మాయికి ఇవ్వండి ఫోను. తీసుకోండి. నాన్నగారు. రాకేష్ గారు, మా నాన్నగారు చెప్పారు, మీకు ఇంకేమైనా కావాలా అండి? సుబ్బలక్ష్మి గారు, ముందుగా మీరు నన్ను క్షమించాలి. అయ్యో, దేనికండి? నేను మిమ్మల్ని చాలా హర్ట్ చేశాను. అయ్యో పర్లేదండి, నేను మిమ్మల్ని నానా మాటలన్నాను. మీరు అలా అంటే నాలాంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది. అదేంటండి అలా మాట్లాడుతున్నారు? సుబ్బలక్ష్మి గారు, నిజానికి నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలుసా? తెలీదండి. నేను అమెరికాలో ఉన్నా సరే ఇండియాలో ఒక మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. అందుకు మా నాన్నగారు మీ ఇల్లు సూచించారు. మా నాన్నగారితో ఒక పందెం కాశాను. నాన్న, నాకు అమ్మాయి బాగా నచ్చాలి, 16 అణాల తెలుగు పిల్ల అయి ఉండాలి, అప్పుడే నేను పెళ్లి చేసుకుంటానని. అందుకే నేను మీ ఇంటికి వచ్చానండి. మీరు ఎలాంటి వారో అని చాలా టెస్టులు చేశాను. మందు తాగమని అడిగాను, మీ అందాన్ని పొగిడాను, మీకు మగాళ్ళతో టచ్ ఉందా అని అడిగాను. ఇవన్నీ ఒక మగాడు అడగకూడదండి. కానీ మీరు చాలా ఓపిక పెట్టారు. మీ ఓపికకు నా జోహార్లండి. నేను ఎలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నానో ఆ లక్షణాలన్నీ మీలో ఉన్నాయండి. శుభలక్ష్మి గారు, మీకు ఒక విషయం తెలుసా? నాకు అసలు మందు అలవాటే లేదు. మీకోసమే టెస్ట్ చేశాను. నేను తాగుబోతే అయితే మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దామని. రియల్లీ హ్యాట్స్ ఆఫ్ యూ. స్ట్రైట్గా అడుగుతున్నాను, ఐ లవ్ యూ శుభలక్ష్మి గారు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. నిజంగానా అండి? మీ మీదొట్టు. అయ్యయ్యో, వద్దు శుభలక్ష్మి గారు. రాకేష్ గారు,